శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధీశ్వరులు శ్రీ విద్యా నృసింహ భారతి స్వామి వారి సన్నిధానంలో ఉన్నాను. ఎన్ని సంవత్సరాల క్రితం కళ్యాణానంద భారతీ స్వామి వారు అది ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా వస్తున్న యతీశ్వరులో ప్రస్తుతం వీరొక్కరే కళ్యాణానంద భారతీ స్వామి వారు ఏర్పాటు చేసిన ఆ పరంపరలో యతీశ్వరులుగా విరాజిల్లుతున్న శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధీశ్వరులు ప్రస్తుతం అనంతపురంలో ఒక పీఠం పెట్టుకుని, శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠం పెట్టుకుని అనేక మందిని ఆధ్యాత్మిక చైతన్యం చేస్తూ అనేక స్థలాల్లో చిండి యాగాలు, రుద్రయాగాలు, వేదపారాయణలు చేస్తూ సమాజానికి ఆధ్యాత్మిక చైతన్య జ్యోతిగా ప్రకాశిస్తున్న శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధీశ్వరులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సిరుల తల్లి పద్మావతి అమ్మవారి నక్షత్రం. ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది సకల సంపదలు పొందాలని ఆకాంక్షిస్తూ, అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం నడిచే కామాక్షి అనే యొక్క ప్రఖ్యాతి పొందిన శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, అలాగే బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు ప్రారంభించిన దాంట్లో అమ్మవారి నక్షత్రం రోజుని తిరుచానూరులో ఉత్తరాషాఢ నక్షత్రేష్టి శ్రౌతయాగం ప్రారంభించారు. గజవాహన సేవ ప్రారంభించారు. యజ్ఞో వై విష్ణువే యజ్ఞము. ఆ ఉత్తరాషాఢ నక్షత్రేష్టి చేసించే భాగ్యం నాకు చంద్రశేఖర్ గణపాఠి గారికి, సత్యవాగీశ్వర గణపాఠి గారికి కలుగుతూ ఉండేది. అలాగే రెండుచేతుల కృష్ణయాజు గారు చేస్తూ ఉండేవారు. అంచేత అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో కూడా 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. ఓం తన్నో విశ్వే ఉపశృణ్వంతు దేవాః పదలాడాభిసంయంతు యజ్ఞం తన్నక్షత్రం మృదదాం పశుభ్య కృషివృష్టిర్యజమానాయ కల్పదాం శుభ్రా కన్యాయ ఉదయ సువేదదా కర్మకృత సుకృతో దీర్ఘావతి విశ్వాన్ దేవాల హరిణావర్ధయంతే అషాఢాకామోపయాంతు యజ్ఞం విశ్వే వై దేవా కామయంత అనపజయంతి ఏమేతి తేదం విశ్వేభ్యో దేవేభ్యో జాఢాభ్యశ్చరుందరోవన్న తతో వై తేనపజయ్యమజయన్ అనపజయ్యను అవైజయతి ఏకేతేనావిజాయతే యౌతేన దేవం వేద సోత్రజోతి విశ్వేభ్యో దేవేభ్యः స్వాహా జాఢాభ్యः స్వాహా అనపజయ్యాయ స్వాహాదిత్యై స్వాహేతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత. ఉత్తరాషాఢ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్సు. బృహస్పతి గ్రహం. ఓం బృహస్పతే అతే ధన్యో
भक्तेषु यद्गीते क्षमसप्तप्रजातः तस्मात् प्रवृन्ते चित्रम् ब्रह्मजिज्ञानम् प्रथमम् पुरस्तात् विसीमतः सुरुचो वेदाः सबुद्धिया उमास्य विष्ठाः सतश्च यो निवसतश्च युवः इन्द्रम् वो विश्वतस्परि हवामहे अस्माकमस्तु केवलः अधिदेवता प्रत्यधिदेवता चेत బృహస్పతి గ్రహాలు గ్రహ సిద్ధిరస్సు. విశేషం ఏమిటంటే ఈ స్వామివారి పూర్వాశ్రమంలో అలాగే శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరులు భారతీయ తీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులు విధుశేఖర భారతీయ స్వామివారి పూర్వాశ్రమంలో ఇద్దరూ కలిపి కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాన గారి దగ్గర, కుప్ప రామగోపాల స్వామి గారి దగ్గర, కుప్ప రామగోపాల యాదుల గారి దగ్గర కొంత వేదాధ్యయనం చేశారు. అది చాలా విశేషం పూర్వాశ్రమంలో. అది చేతను కుప్ప రామగోపాల యాదులు గారు అంటే ఆయన కూడా వాజపేయి యాజి. ఆ యజ్ఞేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కూడా ఎవరి మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఓం అదప్తో గోపా పరిభాయనస్వం ప్రత్యంచో యంతు నికుతః పునస్తే వైశాన్ చిత్తం ప్రభుధావినేషతు ధాతా ధాతునాం భువనస్యేస్పతిర్దేవతం సవితారమభిమాదిశాం ఇమై యజ్ఞమశ్వినో బృహస్పతిర్దేవాః పాంతులితమానంగర్థాత్ పురువ్యచారో మహిషः శర్మ యకుం సదస్విరహరే పురోహతః పురుక్షు సహ ప్రజాయే హరిష్ఠవృడయేంద్రమానో రీషో వాపరాధాః येन सपत्तावते भवन्तिन्द्राग्निभ्यामो बाधामहेतान् असोर्गादित्यावपरिस्पृशम् माग्निम् चेत्तारमधिराजवक्रन्न अर्वाञ्जमिन्द्रममुतो हवामहे योगो जिद्धरजिदश्रजिह्य इमम् वा यज्ञम् मे हवेतुषस्वास्य कुर्मो हरिवो मेधिनम् त्वा कृत्तिका नक्षत्रमग्नदेवताग्नेरजस्थ प्रजापतेर्धातुस्वामस्य चेत्वा जुगेत्वा भासेत्वा ज्योतिषेत्वा रोहिणी नक्षत्रं प्रजापतिर्देवता मृगशीर्षं नक्षत्रं सोमो देवता आर्द्रा नक्षत्रं रुद्रो देवता पुनर्वसो नक्षत्रमदितिर्देवता विश्वो नक्षत्रं बृहस्पतिर्देवता आश्लेषा नक्षत्रं सर्पादेवता मघा नक्षत्रं पितरो देवता फल्गुने नक्षत्रमर्यमा देवता फल्गुने नक्षत्रं भुगो देवता हस्तो नक्षत्रं सविता देवता चित्रा नक्षत्रमिन्द्रो देवता स्वाति नक्षत्रं वायुर्देवता विशाखे नक्षत्रमिन्द्राग्नि देवता अनुराधा नक्षत्रं मित्रो देवता रोहिणी नक्षत्रमिन्द्रो देवता विशुद्धो नक्षत्रं पितरो देवता अषाढा नक्षत्रमापो देवता अषाढा नक्षत्रं विश्वे देवा देवता श्रवणा नक्षत्रं विष्णुर्देवता श्रेष्ठा नक्षत्रं वसवो देवता शतभिषं नक्षत्रमिन्द्रो देवता प्रोष्ठपदा नक्षत्रमज एकवाद् देवता प्रोष्ठपदा नक्षत्रमहिर्बुद्धयो देवता रेवती नक्षत्रं पूषा देवता अश्वयो नक्षत्रमश्विनौ देवता अपवर्णेय नक्षत्रयो देवता पूर्णाविष्टाद्यक्ते देवा अदधु अपायो यज्ञयो रसः तमामस्माहुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहित उत्तराषाढ नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित बृहस्पति ग्रहानुग्रहेण शारदा चतुर्मूलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण पुरुषोत्तम मासाधिष्ठान देवता पुरुषोत्तमस्य दिव्यानुग्रहेण श्री 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 शृंगेरी विरूपाक्ष पीठाधीश्वर परमहंस परिव्राजकाचार्य विद्या नृसिंह भारती महास्वामी दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां
క్షేమస్థైర్యధైర్యవీర్యాభయారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్సు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ నమ పార్వతీపతయే సందేశం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం రక్తశుక్లప్రభామిశ్రం మత్కర్మం త్రైపురామహం వందే గురుపదద్వంద్వం నమామి మానసగోచరం. మా స్వామివారు ఎప్పుడో మాట చెప్తూ ఉండేవాడు, వేదో నిత్యమదీయతాం ద్వైతం కర్మస్వనుష్ఠీయతాం అని. వేదం ఎప్పుడైతే వృద్ధి చేయబడుతుందో, రక్షింపబడుతుందో, వేదం ఎప్పుడైతే సక్రమంగా ఒక బ్రాహ్మణుడు మంచిగా ఆ వేదాన్ని అధ్యయనం చేస్తాడో, ఆ బ్రాహ్మణుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కర్మస్వనుష్ఠీయత, ప్రతివాడు వాడి యొక్క స్వకర్మలను సక్రమంగా అనుష్ఠానం చేయాలి. ఆనాడే సంఘం కానీ, దేశం కానీ, యావత్ ప్రపంచం కానీ సుఖంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వేద బ్రహ్మలు మన దేశంలో, మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఇటువంటి వేద బ్రహ్మలు ఇంకా ఈ మాత్రం వేదాధ్యయనం చేసి వేదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మన ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడే కాదు, వైశ్యుడు కాదు, క్షత్రియుడు కాదు, శూద్రుడు కాదు, చాతుర్వర్ణాల వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఈరోజు 3 పూట్ల ఈ 5 వేళ్ళు లోపలికి వెళుతున్నాయి అంటే ఇటువంటి వేద పండితుల యొక్క అనుగ్రహం, వేద పురుషుడి యొక్క, యజ్ఞేశ్వరుడి యొక్క అనుగ్రహం ఈ దేశం పైన సుభిక్షంగా ఉండాలని, వారి అనుగ్రహం ఎప్పటికీ ఇలాగే ఉండి ఇలాంటి వేద పండితులు ఇంకా ఇంకా గొప్పవాళ్ళు ఇంకా మనకి ఎంతో అవసరం. ఉన్నటువంటి కాలానికి ఇలాంటి వాళ్ళు ఇంకా వేద పండితులు ఇంకా తయారు చేయాలని మనసా వాచా కర్మ పార్వతీపతయే హర